హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి సిఎంఈఆర్ఐ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ ఆపర్చునిటీస్ అని ఉంటుందన్నమాట. ఆపర్చునిటీలో మనకి కెరియర్ అని ఉంటుంది. కెరియర్‌లో వేకెన్సీస్ అని ఉంటాయి. ఓకేనా? అందులోకైనా వెళ్ళొచ్చు. లేదంటే కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ వేకెన్సీస్ అని ఉంటుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అప్లై చేసుకోవడానికి లింక్ ఇది. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేయండి. అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇదొచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్‌లో సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇందులో మీకు నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు లైక్ చేసినందుకు నాకు మరిన్ని నోటిఫికేషన్‌లు ఇట్లా చేయడానికి ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ 14థ్ ఫిబ్రవరి 2025 అయితే మనకి రిలీజ్ అయింది. నోటిఫికేషన్ నంబర్ 02/2025 అనేది నోటిఫికేషన్ నంబర్ అండి. ఆన్‌లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 14థ్ ఫిబ్రవరి 2025 అయితే మనకి రిలీజ్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 16థ్ మార్చ్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా ఏమీ పంపించాల్సిన అవసరం లేదన్నమాట. సిఎస్ఐఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ సపోర్ట్ స్టాఫ్ ఫర్ ఆర్&డి. ఓకే. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో మనకి వుమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకేనా? ఈ ఎవరైతే మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేము వుమెన్ క్యాండిడేట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్, కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఏంటంటే కొన్ని ఫార్మా కంపెనీస్ గాని, లేదంటే కొన్ని ఫెర్టిలైజర్స్ కంపెనీ గాని మెయిల్ క్యాండిడేట్స్ ఉంటారు యాస్ కంపేరింగ్ టు వుమెన్స్. బట్ ఇక్కడేంటంటే మనకి ప్రతి నోటిఫికేషన్‌లో కూడా సిఎస్ఐఆర్ నుంచి రిలీజ్ అయింది. వుమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పి అంటున్నారు. అండ్ వుమెన్ క్యాండిడేట్స్‌కి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా ఏమీ లేదండి. వాళ్ళకి కూడా అప్లికేషన్ ఫీజ్ అనేది జీరో. ఓకేనా? వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు పోస్ట్ కోడ్ చూసుకోండి. 250201 అని, 202 అని, 203 ఇవన్నీ కూడా పోస్ట్ కోడ్స్. పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్. ఓకేనా? ఈ 3 పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్టయితే జనరల్‌లో 8 పోస్టులున్నాయి. 8 కూడా మనకి కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఓపెన్ కేటగిరీకి 4 ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కొచ్చేసి 4 పోస్టులు, స్టోర్స్ అండ్ పర్చేజ్‌కొచ్చేసి 4 పోస్టులున్నాయి. ఓకేనా? ఈ విధంగా మీకు పోస్టులనేవి డివైడ్ చేశారు. మంత్లీ సాలరీ చూసుకుందామండి. మంత్లీ సాలరీ ఎంత వస్తుందంటే దీనికి 36,000 వస్తుందండి. పర్ మంత్ సాలరీ మీకు 36,000 వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి జాగ్రత్తగా వినండి. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మనకి నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఈక్వాలెంట్ కింద 12థ్‌లోనే ఉంటుంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. నేను పేజ్ బై పేజ్ అప్లై అంటే పేజ్ బై పేజ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అంటే. ఓకేనా? అండ్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చుండాలి. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి సిలబస్ అండి. ఓకేనా? సిలబస్ అండ్ నెక్స్ట్
ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇవన్నీ ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. పేపర్ 2లో వచ్చిన మెరిట్ లిస్ట్ బట్టి మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్‌కైతే పిలవడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఓకేనా. మనకి తెలుగు లాంగ్వేజ్‌లో ఉండదు గానీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. 12థ్ క్లాస్ బేస్డ్ అంటే ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో ఉంటుందన్నమాట పేపర్ అనేది. ఇక్కడ టోటల్‌గా 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వెషన్స్ 200 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. ఓకేనా. పేపర్ 2 వచ్చేసి 1 అవర్ టైమ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. 150 మార్క్స్, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. బట్ దీనికొచ్చేసరికి 1 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. ఓకేనా. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలో. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మీకు డీఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎట్లా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అన్ని అలవెన్సెస్ కూడా మీకు వస్తాయి. ఏజ్ లిమిట్ మీకు చెప్పాను కదండీ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ 16థ్ మార్చ్ 2025 లోపు మీ ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందన్నమాట. జనరల్ కండిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్ అన్నీ కూడా 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఫైనల్ రిజల్ట్ షుడ్ బి డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్. మీకు లాస్ట్ డేట్ లోపు ఈ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోతేనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. ఫైనల్ ఇయర్ ఎవరైతే ఇంటర్ వాళ్ళు ఉంటారో లేకపోతే డిప్లొమా వాళ్ళు ఫైనల్ ఇయర్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అవ్వదు. మీకు ఏంటంటే లాస్ట్ డేట్ లోపు మీ రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోతే సర్టిఫికేట్ లేకపోయినా పర్వాలేదు మీరు అప్లై చేసుకోవచ్చు. సెమిస్టర్ వైస్ మీకు మార్క్ లిస్ట్ ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇక్కడ చూడండి మనకి ఇది 10th పాయింట్ డిప్లొమా వాళ్ళకి. ఓకేనా. డిప్లొమా ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్. ఓకేనా. 10th తర్వాత ఎవరైతే 3 ఇయర్స్ డ్యూరేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే ది డిప్లొమా దట్ ఈస్ టు బి కన్సిడర్ యాజ్ ఈక్వాలెంట్. ఓకేనా. అంటే డిప్లొమా వాళ్ళని కూడా మేము కన్సిడర్ చేస్తాం. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈసీ వాళ్ళైనా, మెకానికల్ అయినా, ఆటోమొబైల్ అయినా, సివిల్ అయినా, త్రిబుల్ ఈ అయినా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు హిందీ అండ్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిందే అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్టింగ్ అనేది ఫస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇనీషియల్‌గా మీకు దుర్గాపూర్‌లో ఉంటుందండి. ఓకేనా. మీకు ఫస్ట్ ఇనీషియల్‌గా మీకు పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారో తర్వాత ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 3-5 ఇయర్స్ సర్వీస్ తర్వాత మీకు ట్రాన్స్‌ఫర్ అయితే అవుతుంది. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేస్తారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. రూ. 500 అనేది అప్లికేషన్ ఫీస్ అయితే ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు ఈ యొక్క ఫీస్ అనేది పే చేయొచ్చు. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ వుమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పే చేయాల్సిన అవసరం లేదు. పీడబ్ల్యూబీడీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్ వుమెన్ కేటగిరీస్ ఓకేనా. ఓబీసీ అయినా లేదంటే యూఆర్ అయినా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా ఎవ్వరు కూడా వుమెన్స్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఒకే అప్లికేషన్ పెట్టాలి. ఓకేనా. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టడానికి అయితే లేదు. ఇవన్నీ కూడా అప్లికేషన్ యొక్క డీటెయిల్డ్‌గా మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఫోటో ఎంత సైజ్ ఉండాలి, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మార్క్ లిస్ట్ అనేది ఏంటి, ఇగోండి ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇదైతే ఒక A4 షీట్‌లో రాసి అది మీరేంటంటే సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇగోండి ఇదంతా కూడా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాట. ఇవన్నీ ఒకసారి మీరు చదవండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను. ఓకేనా. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ కూడా ఎలా పే చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సెంటర్ క్లాస్ చూసుకున్నట్టయితే మనకేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి అరౌండ్ కోల్‌కత్తాలోనే ఉంటుందన్నమాట. ఓకేనా. కోల్‌కత్తాలో ఏవైతే ఇంపార్టెంట్ సిటీస్ ఉంటాయో అక్కడే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్లి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కోడ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకేంటంటే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్
న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ యెల్లో కలర్ బాక్స్‌లో ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఎవరైతే న్యూగా రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాట. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్‌కి పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇగోండి ఇట్లాగా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఫుల్ నేము. ఇకపై మీకు ఇక్కడ అపియర్ అవుతదన్నమాట. ఓకేనా? మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ కనిపిస్తది. అది వెరిఫై చేసుకోండి. అండ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేసి సెక్యూరిటీ క్యాప్చర్ మీద ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయమంటారు. తర్వాత డీటెయిల్స్ వచ్చేసి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి. మీ అడ్రెస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి అప్‌లోడ్ అండి. అప్‌లోడ్స్ దగ్గరకొచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. డాక్యుమెంట్స్ అన్నీ కూడా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అన్నీ కూడా ఇక్కడ అప్‌లోడ్స్ దగ్గర మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ అండి. పేమెంట్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఏంటి కూడా అన్నీ కూడా మీరైతే ఎంటర్ చేయొచ్చన్నమాట. ఓకేనా? ఇది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.